ఇండియాలో మగవారికి ప్రవేశం లేని ఆలయాలు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయాలలో మగవారికి ప్రవేశం లేదు. కేవలం మహిళలను మాత్రమే ఈ ఆలయాలలోకి అనుమతిస్తారు. మగవారికి ఈ ఆలయాలలోకి ఎందుకు నిషేధం, మహిళలను మాత్రమే ఎందుకు ప్రవేశం అని చాలా మందికి అనుమానం వచ్చే ఉంటుంది. మగవారికి నిషేధంగా చెప్పుకుంటున్న ఈ ఆలయాలలోకి అడుగు పెట్టాలని మగవారు ప్రయత్నం చేస్తే రక్షణ సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ఇంతకీ ఈ ఆలయాలలో మగవారికి ఎందుకు ప్రవేశం లేదో తెలుసుకుందాం. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంకు సమీపంలో పార్వతీదేవి కొలువై ఉన్న అట్టుకల్ ఆలయంలో మగవారిని అనుమతించరు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలు, ఊరేగింపులకు మహిళలు మాత్రమే వెళ్తారు. అలాగే వారం రోజుల పాటు నియమనిష్టలతో పూజలు చేస్తారు. ఆ సమయంలో ఇక్కడ మగవారికి అనుమతి లేదు. ఈ చుట్టుపక్కలకు మగవారు ప్రవేశించిన పాపమని అంటారు. బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదు. అందులో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి ఆయన పక్కన ఉండదు. దాంతో బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకుని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. తీరా తిరిగి వచ్చాక సరస్వతీదేవి విషయం తెలుసుకొని శపిస్తుంది, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదు అని. ఒకవేళ ఈ ఆలయంలోకి పురుషులు వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవారు అటువైపు వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోపలికి అనుమతిస్తారు. మగవారికి ఇక్కడ ప్రవేశం లేదు. దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటైన భాగమతి మాత అమ్మవారి ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు. కన్యాకుమారిలో ఈ ఆలయం కలదు. ఇక కేరళ రాష్ట్రంలో చెక్కులాతుకవ్వు దేవాలయం ఉంది. ఇందులో దుర్గాదేవి కొలువై ఉన్నారు. ఈ గుడిలోకి పురుషులను అనుమతించరు. ఇక్కడ పూజలలో, ఉత్సవాలలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొంటారు. ఇదండి, ఈ ఆలయాలలో మహిళలకు మాత్రమే ఎందుకు ప్రవేశమో, మగవారికి ఎందుకు ప్రవేశం లేదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.